మన జీవితంలో వానలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వానలు కేవలం చల్లదనం మాత్రమే ఇవ్వవు. ప్రకృతికి ప్రాణాధారం అవుతాయి. వాన ఒక్కటే అనుకుంటున్నారా? వానల్లో 25 రకాలు ఉన్నాయని మీకు ఇప్పటి వరకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియోలో మీరు వాన రకాలన్నింటినీ ఒక్కొక్కటిగా తెలుసుకుంటారు. చివరి వరకు చూడండి. వాన గురించి మీకు కొత్త ప్రపంచం పరిచయం అవుతుంది. గాంధారి వాన అలా అంటే ఏమిటో చూడండి. కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే మాపుసారి వాన. అలా అంటే ఏమిటో చూడండి. సాయంత్రం కురిసే వాన. తరువాత మీసర వాన. అలా అంటే ఏమిటో చూద్దాం. మృగశిర కార్తెలో కురిసే వాన. తరువాత దుబ్బురు వాన. అలా అంటే తుంపర వాన. సానిపి వాన. అలా అంటే ఏమిటో చూద్దాం. అలుకు లేదా కళ్ళాపి చల్లినంత కురిసే వాన. తరువాత వానని చూద్దాం. సూరు నీళ్ళ వాన. అలా అంటే ఏమిటో ఇక్కడ చూడండి. ఇంటి చూరు నుండి దార పడేంత వాన. తరువాత బట్టదడుపు వాన. అలా అంటే ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన. తెప్పె వాన. అలా అంటే ఏమిటో చూడండి. ఒక చిన్న మేఘం నుంచి పడే వాన. సాలు వాన. అలా అంటే ఇప్పుడు చూద్దాం. ఒక నాగలి సాలుకు సరిపడా వాన. తరువాత ఇరువాలు వాన. అలా అంటే ఏమిటో చూడండి ఇక్కడ. 2 సాళ్లకు మరియు విత్తనాలకు సరిపడా వాన. తరువాత మడికట్టు వాన. అలా అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. బురద పొలం దున్నేటంత వాన. ముంతపోత వాన. అలా అంటే ఏమిటో చూడండి ఇప్పుడు. ముంతతోటి పోసినంత వాన. తరువాత కుండపోత వాన. అలా అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. కుండతో కుమ్మరించినంత వాన. ముసురు వాన. అలా అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. విడవకుండా కురిసే వాన. దాని తరువాత దరోదరి వాన. అలా అంటే ఎడతెగకుండా కురిసే వాన. తరువాత మరొక వాన గురించి తెలుసుకుందాం. బొయ్య బొయ్య గొట్టే వాన. అలా అంటే ఏమిటో చూడండి ఇప్పుడు. హోరుగాలితో కూడిన వాన. తరువాత వానని చూద్దాం. రాళ్ల వాన. అలా అంటే ఏమిటో చూడండి ఇప్పుడు. వడగండ్ల వాన. తరువాత వాన గురించి తెలుసుకుందాం. కప్పదాటు వాన. అలా అంటే ఏమిటో చూడండి. అక్కడక్కడ కొంచెం కురిసే వాన. తప్పడ తప్పడ వాన. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. టపటప కొంచెం సేపు కురిసే వాన. తర్వాత చూద్దాం. దొంగ వాన. అలా అంటే ఏమిటి? రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన. కోపులు నిండే వాన. అలా అంటే ఏమిటో ఇప్పుడు చూద్దామా. రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన. దాని తరువాత ఏకధార వాన. అలా అంటే ఏమిటో ఇప్పుడు చూడండి ఇక్కడ. ఏకధారగా కురిసే వాన. మొదటి వాన. అలా అంటే
విత్తనాలకు బలమిచ్చే వాన. సాలేటి వాన అంటే భూమి తడిసేంత భారీ వాన. సాలు పెట్టు వాన అంటే ఏమిటో చూడండి. ఇప్పుడు దున్నేందుకు సరిపోయేంత వాన. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తూ వీక్షించినందుకు ధన్యవాదాలు.